ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకి లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకొనుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దేవుని వాక్యం ఉంటున్న దేవుని పిల్లలారా, మీరందరూ నూతనంగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తుంటే, ఈ వాక్యం వింటుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే లైక్ చేయండి, కామెంట్ కూడా ఖచ్చితంగా పెట్టండి. మీకు దీవెనకరంగా ఈ వాక్యం ఉంటే అనేక మందికి షేర్ చేయాలని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు మనందరికీ కూడా దీన మనస్సు అను వస్త్రము ధరించాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు కూడా మానవుడిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన దీనుడై దేవుని యందు వినయ భక్తులు చూపించబట్టి ఆయన అంగీకరించబడ్డాడు. అలాగనే ఆయన పిల్లలమైన మనం అందరము కూడా ఎదుటివాని ఎడల మనము దీన మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇచ్చి అందరికాడికి మనల్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. దేవుడు మనల్ని ఆయన అద్భుతమైన శక్తి చేత మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనకి ఏమేమి అవసరమో ఆయనే మనకి సమకూడి జరిగిస్తూ ఉంటాడు. ఎప్పుడు అనంటే మనము ఆయన ఎదుట దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు, ఆయన ఎదుట అనగా దేవుడు మనలోనే ఉంటాడు కాబట్టి ఎదుటివాని ఎడల మనము దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా అహంకారంగా ఉన్నప్పుడు దేవుడు మనకివ్వాల్సిన ఆశీర్వాదాన్ని ఎవరైతే దీనులుగా ఉంటాడో వాళ్ళకే ఇస్తాడు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని. అందుకని మనం అహంకారంగా ఉండకుండా దీనులుగా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఎంతో కృప చూపించి మనల్ని దీవించి ఆశీర్వదిస్తుడు. మనల్ని దీనులుగా ఉందాం, దేవుడిచ్చు కృపను పొందుకుందాం. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, ఇదిగో నాయన, మేము దీనులంగా ఉండాలని అయా దీన వస్త్రాన్ని మాకు ధరింపజేసి ఉన్నావు. అయా ఈ వస్త్రమును మేము పోగొట్టుకోకుండా నాయన మేము జీవించడానికి కృప అనుగ్రహించండి. ఈ వస్త్రం పోవడానికి కారణము ఇదిగో అహంకారంగా ఉండడమే కాబట్టి అహంకారమైన మనస్సు తండ్రి నాయన ఎవరిలో ఉన్న మాలో ఉంటే దాన్ని తీసివేయండి. అలాగనే ఈ వాక్యం ఉంటున్న ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.